హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నెల్ చూసారుగా. అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటో, నేను ఎంత సఫర్ అయ్యానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిల్లలకు స్క్రీన్ అలవాటు చేయొద్దు అనేది మనం చాలా న్యూస్లో చూస్తున్నాము, టీవీ ఛానల్స్లో చూస్తున్నాము. అస్సలు వీళ్ళు చెప్తుంటే చూస్తున్నాము. స్క్రీన్ యూజ్ చేసిన పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ బిహేవియర్ చూస్తున్నాము. ఇలా అన్నీ చూస్తూ కూడా నేను మా బాబుకి వచ్చేసి అలవాటు చెయ్యొద్దు అని చెప్పేసి ఒకానొక సిచ్యువేషన్లో అలవాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మా బాబుకి 2 ఇయర్స్ అండి. 1.5 ఇయర్ వరకు నేను అసలు స్క్రీన్ అనేది అలవాటు చేయలేదు. కానీ ఒకానొక పరిస్థితిలో నాకు అలవాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎందుకంటే బాబుకి ఒక్కోసారి హెల్త్ బాగలేకపోవడం వల్ల నార్మల్గా హాస్పిటల్ వస్తూ ఉంటాము. అలాగే నార్మల్గా మెడిసిన్ రాస్తూ ఉంటారు. సో నేను ఏం చేశానంటే హెల్త్ బాగాలేనప్పుడు నార్మల్గా ఇంట్లో మెడిసిన్ యూజ్ చేసేదాన్ని. నార్మల్ ఇష్యూస్ అయితే తగ్గేది, కానీ ఒక్కోసారి సీరియస్ అయిపోయింది. మెడిసిన్ యూజ్ చేసినా తగ్గలేదు. సో తెలిసిన డాక్టర్కి అడిగితే ఇమీడియట్గా మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని చెప్పి ఉండే. సో హాస్పిటల్ తీసుకెళ్తేనేమో ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాల్సిందే అని చెప్పి ఉండే. ఏమైంది, అడ్మిట్ అయితే అయిపోతుంది కదా, రిస్క్ ఎందుకు అని చెప్పేసి మేము అడ్మిట్ అయ్యి ఉన్నాము. అడ్మిట్ అయినప్పుడు అక్కడ డాక్టర్ వచ్చేసి హ్యాండ్కి క్యాన్లో పెడతారండి. క్యాన్లో పెట్టినప్పుడు అసలు వాడి పెయిన్ చూడాలి. లిటరల్గా సఫర్ చూస్తే అసలు వాడైనా సఫర్ చాలా ఏడ్చేవాళ్ళం మేమైతే. ఆ టైంలో అయితే చాలా ఏడ్చేసినాము. అడ్మిట్ చేశాక క్యాన్లో పెడతారు కదండి, ఆ క్యాన్ల పెయిన్ తట్టుకోవడానికి వాడి వల్ల అయ్యేది కాదు. అసలు బయట తిప్పేదాన్ని, వేరే పక్క వాళ్ళతో మాట్లాడేయడము, నేనేమన్నా స్టోరీస్ చెప్పడం అలాంటివి చేసినా కూడా అసలు వినేవాడు కాదు. అసలు ఎలా కంట్రోల్ చేయాలో అర్థం అవ్వక నర్స్ అక్కడ స్టాఫ్ ఉంటారు కదండి, స్టాఫ్ వచ్చినప్పుడు నేను అడిగినాను, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, బాబుకి అసలు పెయిన్ అవ్వడం లేదు క్యాన్లో ఎలా అని చెప్పేసి అంటేను, జస్ట్ మీరు డిశ్చార్జ్ అయ్యేలోపు బాబుకి స్క్రీన్ పెట్టండి పర్లేదు. సో స్క్రీన్ కొంచెము చూడడం వల్ల ఏమైందంటే మైండ్ డైవర్ట్ అయిపోద్ది, సో పెయిన్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి అనుండే. సో ఓకే, జస్ట్ 1-2 డేస్ అలవాటు చేయడం వల్ల ఏముంది, జస్ట్ చూస్తాడు కదా, చూస్తే నిజంగానే డైవర్ట్ అయిపోతాడేమో అని చెప్పేసి స్క్రీన్ పెట్టానండి. స్క్రీన్ పెట్టగానే ఇమీడియట్గా వాడి మైండ్ డైవర్ట్ అయిపోయింది. స్క్రీన్ చూస్తున్నాడు. వాడికి సెలాన్ ఎక్కినా కూడా తిండి పెట్టినా కూడా అస్సలు ఎలా పట్టించుకునేది కాదన్నమాట. వాడు అంటే పెయిన్ ఉందని తెలియట్లేదు వానికి. తినేవాడు అలానే బాగా కూడా. సో తింటున్నాడు కదా, పెయిన్ కూడా పట్టించుకోవట్లేడు, పర్లేదు అని చెప్పేసి మేము కూడా కంటిన్యూ చేసాము. సో 3 డేస్లో డిశ్చార్జ్ అయిపోయింది. సో ఇంటికి వచ్చినా కూడా క్యాన్లో తీయలేరు, కొన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, ఇంజెక్షన్స్ అని చెప్పేసి. సో యాంటీబయాటిక్స్ ఇచ్చే 3 డేస్ కూడా వాడి వల్ల అవ్వక ఇంట్లో కూడా స్క్రీన్ పెట్టేవాళ్ళము. సో ఈ 5-6 డేస్ పెట్టడం వల్ల ఏమైపోయిందంటే రెగ్యులర్గా కూడా స్క్రీన్కి అడిక్ట్ అయిపోయినాడు. జస్ట్ మార్నింగ్ లేవగానే స్క్రీన్ పెట్టడం, సరే పోనీలే జస్ట్ మూవీ చూస్తున్నాడు కదా. మేము అసలు స్క్రీన్ పెట్టినా కూడా యూట్యూబ్ కిడ్స్కి సంబంధించిన ఛానల్ ఉంది కదండి, ఆ ఛానల్ పెట్టేది. రైమ్స్ కానీ, నెంబర్స్ చదవడం కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, దాంట్లో ఏముంటాయో కిడ్స్ రిలేటెడ్ అవన్నీ పెట్టేవాళ్ళము. అవి కాకుండా మూవీస్ కూడా ఏవైనా గాడ్ రిలేటెడ్ మూవీస్ లైక్ మహావతార్, నరసింహ ఇలాంటివి పెట్టేవాళ్ళము. బాగానే చూసేవాడు, కానీ కొద్ది రోజుల తర్వాత బిహేవియర్లో చేంజెస్ వచ్చింది. సో అది వచ్చినా కూడా మేమే అనుకున్నామంటే జస్ట్ స్క్రీన్ వల్ల అనుకోలేదు. ఇంట్లో నేను మా హస్బెండ్ ఇద్దరే ఉంటామండి. సో ఇద్దరే ఉంటున్నాం కదా, వాడికి బయట సోషల్ యాక్టివిటీ లేదు కూడా, అందుకని చెప్పేసి ఇలా ఉన్నాడేమో డిస్టర్బ్గా అని అనుకునే వాళ్ళము. ఒకరోజు నేను బాబు ఇద్దరం బయటకు వెళ్ళినప్పుడు తెలిసిన మ్యామ్స్ అడిగారన్నమాట, బాబు ఏంటి ఇలా బిహేవియర్ ఉంది, సో బిహేవియర్ బాగలేదు, కొంచెము చూపెట్టండి హాస్పిటల్లో అని చెప్పారు వాళ్ళు. సో చెప్పడంతో వెంటనే అసలు రాత్రంతా లిటరలీ నాకు నిద్ర పట్టలేదండి. బాబుకి ఏమవుతుందో, నిజంగా బిహేవియర్లో చేంజెస్ వచ్చింది అంటున్నారు, నాకేమో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు. సో ఫస్ట్ బాబే అన్నమాట. నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అందుకని చెప్పేసి అసలు లేట్ చేయకూడదు, తెల్లారే హాస్పిటల్ వెళ్ళాలి అని చెప్పేసి నియర్ బై రెగ్యులర్ ఒకటే హాస్పిటల్ వెళ్తామండి, పిల్లల డాక్టర్ దగ్గరికి. తన దగ్గరికి వెళ్ళేసాము. వెళ్తే అక్కడ డాక్టర్ ఫస్ట్ చూడగానే చెప్పేసింది, వీడికి స్క్రీన్ అలవాటు చేస్తున్నారా అని చెప్పేసి. అవును మేడం, స్క్రీన్ అలవాటు చేస్తున్నామంటే, నువ్వు స్క్రీన్ చూడడం చాలా తప్పండి, ఇలా అలా అని చెప్పేసి లిటరల్లీ ½ అన్ అవర్ కౌన్సిలింగ్ ఇచ్చిందండి. అసలు ఈ కౌన్సిలింగ్లో ఏమి ఇచ్చారు, బాబు స్క్రీన్కి అడిక్ట్ అయిన తర్వాత వాడి బిహేవియర్ ఏముండే, అసలు ఆ స్క్రీన్ నుంచి మైండ్ ఎలా డైవర్ట్ చేశాను నేను, లిటరల్లీ దానివల్ల వాడితో పాటు మేమెంత సఫర్ అయ్యామో అసలు ప్రతిదీ కూడా నేను మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటానండి. ప్రస్తుతానికైతే ఇక్కడికే వీడియో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో డాక్టర్ మాకు కౌన్సిలింగ్లో ఏం చెప్పారు, అలాగే బాబుని స్క్రీన్ నుంచి మేము ఎలా మైండ్ డైవర్ట్ చేసాము, బాబు అసలు స్క్రీన్కి అడిక్ట్ అయినప్పుడు వాడి బిహేవియర్లో చేంజెస్ ఏమున్నాయి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ.